అంటే మీరు చూడండి, టిఆర్ఎస్ పార్టీ నాయకులు 51 పేజీలకు సంబంధించినటువంటి ఆస్తుల వివరాలు మాత్రం ప్రకటించారు. మరి అప్పులు ఎవరు ప్రకటించాలా? మీకు చిత్తశుద్ధి లేదని చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఈ రోజు కూడా టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఏదైతే ఇప్పుడు మీరు పవర్ ప్లాంట్ ప్రెజెంటేషన్ 51 పేజీలకు సంబంధించి అక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆస్తులకు సంబంధించిన వివరాలు మాత్రం ప్రకటించారు తప్ప, మీరు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మీరు చేసిన అప్పులు ఏందో చెప్పండి అంటే ఇప్పటివరకు సమాధానం చెప్తలేరు. దీన్ని బట్టి అర్థమవుతా ఉంది, వారికి భయం వేస్తా ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు వివరించకుండా ఎంతసేపు తప్పుల్ని ఒప్పని చెప్పే ప్రయత్నం వారు చేస్తా ఉన్నారని చాలా స్పష్టంగా కనపడతా ఉంది. కాబట్టి మేము అసెంబ్లీ వేదికగా శ్వేత పత్రం రిలీజ్ చేయబోతా ఉన్నాం, ప్రజలకు వాస్తవ వివరాలు వివరించబోతా ఉన్నాం. 2014 నుంచి 2023 వరకు తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని అప్పులు, ఎన్ని డిపార్ట్మెంట్ వారిగా బయటకు ప్రజలకు తెలిసే విధంగా బయటకు రిలీజ్ చేస్తా ఉన్నాం. కాబట్టి టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎంతసేపు అసెంబ్లీలో మేమే పవర్ ప్రైవేట్ ఇస్తామని చెప్పి చరణ్ గారు, గతంలో ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆ తర్వాత మండలిలో కూడా ఆయన రెండు చోట్ల మాట్లాడినప్పుడు ఇక్కడ కవిత, ఆ తర్వాత మండలిలో కవిత గారు, ఆ తర్వాత శాసన సభలో కేటీఆర్ ఇద్దరు కూడా వాళ్ళు చెప్పింది ఏంటంటే అప్పులని మీరు అంటున్నారు కానీ ఆస్తులు కూడగట్టమని మేము అంటున్నారు, మీకు మాకు మధ్య చాలా వ్యత్యాసం ఉందని చెప్పి సమాధానం చెప్తున్నారు. అంటే మీరు తెలంగాణ రాష్ట్రంలో అధికారులకు వచ్చిన తర్వాత మరి ఎందుకు తెలంగాణని మేమే నెంబర్ 1 చేసి చెప్తా ఉన్నారు కదా, మరి తెలంగాణ నెంబర్ 1 దేంట్లో అయింది చెప్పండి అంటే చెప్తలేరు. మీరు చూసి కదా, తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ నెంబర్ 1 అని చెప్తే తర్వాత తెలంగాణ 10వ స్థానంలో ఉంది తలసరి విద్యుత్ వినియోగంలో. అదే కాకుండా మీరు చూసిరు జిఎస్డిపి సంబంధించి రైతుల తలసరి ఆదాయం పెరిగిందని చెప్పారు, కానీ మేఘాలయ సిక్కిన తర్వాత తెలంగాణ 3వ స్థానంలో ఉంది. మీరు ఇక్కడ వాస్తవ విషయాలు ప్రజలకు వివరిస్తలేరు. మీరు ఎందుకంటే రంగారెడ్డి జిల్లాలో రైతులకు సంబంధించినటువంటి అంటే జిఎస్డిపి సంబంధించిన పర్ క్యాపిటల్ ఇన్కమ్ 8 లక్షలు ఉన్నది. వికారాబాద్ పోతే 1,50,000 అయింది. అదే రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే 3,10,000 అయింది. హైదరాబాద్కి వస్తే 5 లక్షలు అయింది. ఇవన్నీ భిన్న వ్యత్యాసాలు ఉన్నాయి. కాబట్టి ప్రజలకు వాస్తవ విషయాలు వివరించకుండా ప్రజలు తప్పుదో పట్టించే ప్రయత్నం మీరు చేస్తా ఉన్నారు. పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో దేశంలో నెంబర్ 1 చెప్పే ప్రయత్నం మీరు చేస్తా ఉన్నారు. కాబట్టి ఇక్కడ వ్యత్యాసాలు ఉన్నాయి. కాబట్టి అన్ని గమనించాలని చెప్పి మేము గతంలో ప్రతిపక్షంలో చెప్తే మమ్మల్ని అవహేళన చేసి అవమానించి మీరు తెలంగాణ డెవలప్మెంట్ మీరు కోరుకోవడం లేదు, మీరు ఎంతసేపు మీ స్వార్థ ప్రయాణాలు ఆలోచిస్తారని చెప్పారు. ఇప్పుడు మేమేం చెప్తా ఉన్నాం, ప్రజలకు వాస్తవాలు చెప్తాము, ప్రజాస్వామ్యాన్ని బతికిద్దాము, ప్రజల శ్రేయస్ కోసం అందరం పనిచేద్దాము, రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా ఉందో చెప్దాము, ఈ 10 సంవత్సరాల కాలంలో ఏం జరిగిందో, ఏ డిపార్ట్మెంట్ ఏం జరిగింది, ఎన్ని అప్పులు చెప్దామంటే దాన్ని గురించి మాట్లాడకుండా ఎంతసేపు ఊకదమ్ముడు ఉపన్యాసాలు ఇచ్చే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తా ఉన్నారు. అదే కాకుండా మీరు చూడండి, ఇక్కడ ఈ విషయంలో చరణ్ గారు కాంగ్రెస్ ప్రభుత్వం మీద 2 ఆరోపణలు. ఒకటి ఏంటంటే మొదట కేవలం ఇదంతా కూడా రాజకీయపరమైన అంశంతో గతంలో ఏ తరహాలో అయితే కాంగ్రెస్ బీఆర్ఎస్ కొట్లాడినాయో ఈరోజు గత ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం అని చెప్పి కూడా ప్రజలను మభ్యపెట్టడం కోసం మాత్రమే కొట్లాడుతున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే గవర్నర్ ప్రసంగంలో గత 3 నెలల క్రితం చూసినా ఇప్పుడు ఆస్తుల వివరాలకు సంబంధించి అప్పుల వివరాలకు సంబంధించి గత 3 నెలల క్రితం చూసినా ఇప్పుడు చూసినా కూడా ఇది కేవలం రాజకీయపరమైన అంశంగానే మారుస్తున్నాయని చెప్పి ఒక రకమైన ఆరోపణ ఉన్నది. దీనికి ఏం సమాధానం చెప్తారు? మేము రాజకీయాలు చేయడం లేదు, మేము వాస్తవ విషయాలు ప్రజలకు వివరిద్దామని అనుకుంటా ఉన్నాం. మేము 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నామని చెప్పే ప్రయత్నం వారు చేస్తాం. మాకు ఒక్కరున్నా 39 మంది ఉన్నా మా బాధ్యత ఒక్క వ్యక్తి ఉన్నా అదే విధంగా ఉంటాం, 39 మంది ఉన్నా కూడా అదే విధంగా ఉంటామని చెప్పడం జరిగింది మొన్న అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి గారు. మేము ప్రజాస్వామ్యం మంచిగా ఉండాలా, ప్రజాస్వామ్యంలో విలువలతో కూడినటువంటి ప్రజాస్వామ్య బద్ధంగా ప్రజాస్వామ్యయుతంగా అసెంబ్లీ వేదికగా మంచి చర్చ జరగాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. మేము కోరుతా ఉంటే ఇప్పుడు మేము అధికార పక్షం మేము శ్వేతపత్రం అసెంబ్లీ రిలీజ్ చేస్తా ఉన్నాం. రిలీజ్ చేసిన తర్వాత దాని మీద చర్చ జరుగుతుంది కదా, చర్చలలో మీకు అవకాశం వస్తుంది కదా, మీరు మాట్లాడొచ్చు కదా. మళ్ళీ మీరు ప్రెజెంటేషన్ చేసేది ఏంది? మీరు చర్చ జరిగినప్పుడు చర్చలో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. మీరు 39 మంది సభ్యులు, ప్రతి వ్యక్తికి అవకాశం వస్తుంది. బీజేపీకి వస్తుంది, ఎంఐఎంకి వస్తుంది, సిపిఎం పార్టీకి వస్తుంది, కాంగ్రెస్ పార్టీకి గెలిచినటువంటి సభ్యులకు కూడా అవకాశం వస్తుంది. కాబట్టి ప్రభుత్వం శ్వేతపత్రం రిలీజ్ చేస్తా ఉంది, దాని మీద చర్చ జరుగుతుంది. చర్చలో మీరు సమాధానం చెప్పుకోండి అంటే ఎంతసేపు మేమే ప్రెజెంటేషన్ చేస్తాం. మరి మీరు ఇరిగేషన్ మీద పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేసినప్పుడు కేసీఆర్ గారు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేసిండు, ఆనాడు మాకు అవకాశం. మరి ఎందుకు వెళ్ళి ఆనాడు మేము రావినారాయణ రెడ్డి గార్డెన్లో రావినారాయణ రెడ్డి ఫంక్షన్ హాల్లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేయడం జరిగింది. ఆనాడు మా పార్టీలో ఉన్నట్టు దాసోజు శ్రవణ్ కుమార్ గారే ఆ ప్రెజెంటేషన్ చేసిరు. ఈనాడు వారు బీఆర్ఎస్ పార్టీ ఉన్నారు, వారిని అడిగినా కూడా వాస్తవ విషయాలు బయటకు వస్తాయి. మీరు ఇవన్నీ తొక్కిపెట్టే ప్రయత్నం మీరు చేస్తా ఉన్నారు. ఈ రోజు కూడా సోషల్ మీడియా వేదికగా 51 పేజీలలో ఆస్తుల వివరాలు ప్రకటించారు. మరి అప్పులు ఎవరు ప్రకటించాలా అంటే అప్పులను దాచి ఆస్తులు ప్రకటించారు కాదు. అసలు ఇంకొక ఆరోపణ ఏంటంటే చాలా ప్రధానంగా
బీఆర్ఎస్ పార్టీ చెప్పేటువంటి ఇంకో ఆరోపణ ఏంటంటే ఇది అప్పుల కుప్ప అని చెప్పేసి ఒక శ్వేతపత్రం విడుదల చేసి 6 గ్యారెంటీల నుంచి తప్పించుకునే ప్రయత్నం కోసమే కాంగ్రెస్ పార్టీ శ్వేతపత్రం పీపీటీ ప్రజెంటేషన్స్ అంటూ కూడా పెద్ద ఎత్తున చర్చకు తీసుకొస్తుందని ఒక ఆరోపణ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉన్నది. మేము ప్రజలకు జవాబుదారీగా ఉంటాం. వాస్తవంగా చెప్తా ఉన్నాం. మీరు జర్నలిస్టు, సీనియర్ జర్నలిస్టు. ఈ తెలంగాణ రాష్ట్రంలో అసలు అప్పులు ఎన్ని ఉన్నాయి మీకు తెలియదు, మాకు తెలియదు. అసలు ఎవరికి తెలుసు ఈ రాష్ట్రంలో అసలు అప్పులు ఎన్ని ఉన్నాయి అనే విషయాలు ఎవరికి తెలియదు. ఎంతసేపు 2,90,000 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టినా 1,00,000 కోట్ల బడ్జెట్ ఉన్నదాన్ని 2,90,000 కోట్లు చేసినా చెప్తా ఉన్నారు. మేమేమనుకున్నాం 2,90,000 కోట్లు కదా తెలంగాణ రాష్ట్రం, మరి ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసినా ఇంకా 70,000 కోట్లు మిగులుతుందని మేము అనుకున్నాం. తీరా చూస్తే మొత్తం ఏ డిపార్ట్మెంట్ లో చూసినా విపరీతమైన అప్పులు ఉన్నాయి. కార్పొరేషన్ ద్వారా అప్పులు కూడా తీసుకొచ్చారు. మీరు ఉత్తరప్రదేశ్ జనాభా 10 కోట్లు, తెలంగాణ జనాభా 4 కోట్లు మాత్రమే. అక్కడ కార్పొరేషన్ నిధుల ద్వారా తెచ్చిన లోన్లు 1,50,000 కోట్లు. తెలంగాణ 1,32,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి దేశంలో 2వ స్థానంలో ఉంది. అప్పులలో 11వ స్థానం ఉంది. కాబట్టి ఈ అన్నిటి మీద చర్చ జరగాల, ప్రజలు వాస్తవాలు తెలవాలా. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత తెలంగాణ ముందుకు పోయిందా వెనుక పోయిందనే విషయాన్ని ఒకసారి అసెంబ్లీ వేదికగా చర్చ చేయడానికి మాత్రమే ఈనాడు శ్వేతపత్రం రిలీజ్ చేయబోతా ఉన్నాం. ప్రజలకు వాస్తవ విషయాలు వివరించబోతాం. రైట్. మరి హామీల విషయానికి వస్తే మీరు అన్ని అప్పులు తెలుసు కూడా ఇప్పుడు ఎటు చూసినా కూడా హామీల విషయంలో చాలా పెద్ద ఎత్తున ఆశాజావం వ్యక్తం చేస్తే ఈరోజు ప్రజలు కాంగ్రెస్ పార్టీ పట్టం కట్టారు. మరి హామీల సంగతి ఏం చేయబోతుంది? ఎందుకంటే మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఈ అప్పుల సంగతి కూడా మీకు చాలా వరకు తెలుసని క్లారిటీలో ఉన్నారు కాబట్టి మరి హామీలు ఏ రకంగా ఇచ్చి ఇన్ని అప్పులు ఉన్నాక కూడా హామీలు ఇవ్వడంలో ఒక ఆంతర్యం ఏంది మరి? అంటే మేము చెప్పినటువంటి ప్రతి గ్యారంటీని ఖచ్చితంగా అమలు చేసి తీరుతామని చెప్పేసి మా ముఖ్యమంత్రి అప్పులు చేస్తారా మళ్ళా? అప్పులు లేదు. మీకు ఆ విషయం అర్థం కాదు ఏంటంటే ఎవరికైనా ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ 32%. 32% మించి మనం అప్పులు చేస్తానికి వీల్లేదు. ఇది 80% కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోదు, ఆర్బీఐ ఒప్పుకోదు. మీరేమైనా అప్పులు చేయాలంటే 0.5% చేసుకోండి, కానీ మోటార్లకు మీటర్ పెట్టని చెప్పేసి భారతీయ జనతా పార్టీ చెప్తా ఉంది కేంద్రంలో. ఇక తెలంగాణ రాష్ట్రంలో అప్పులు చేసే పరిస్థితి లేదు. లేకపోతే ఇలా పేపర్లో చూస్తే నిన్న సాయంత్రం ఢిల్లీకి వెళ్ళినటువంటి రేవంత్ రెడ్డి 950 కోట్ల అప్పులు తీసుకొచ్చిన రిజర్వ్ బ్యాంక్ దగ్గర అని చెప్పి వార్తల్లో ఎటు చూసిన చక్కర్లు కొడుతుంది. లేదు, ఇప్పుడు విషయం ఏంటంటే మీకు చెప్తా ఉన్నాం కదా, ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ దాటిపోయింది. కాకపోతే కొన్ని ఏదైనా ప్రత్యేక పరిస్థితుల్లో ఏదైనా 0.5%, 0.2% గతంలో శాంక్షన్ అయ్యి అదేవిధంగా రాని ఏమన్నా తీసుకొని వాడుకొని ఏమైనా ఉంటే అవి వాడుకుంది తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మాక్సిమం 32% లిమిట్ మొత్తం క్రాస్ అయిపోయింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో అప్పులు చేసే పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదు. అదే కాకుండా ఈ రాష్ట్ర ఆదాయం ఏ విధంగా పెంచుకోవాలా, అదేవిధంగా ఉన్న ఖర్చులు ఏ విధంగా తగ్గించుకోవాలా, వృధా చేయొద్దని చెప్పేసి ప్రభుత్వం భావిస్తా ఉంది. కాబట్టి దానిలో భాగంగా ఆడంబరాలకు పోకుండా అనవసరమైన ఖర్చు చేయొద్దని చెప్పి ప్రభుత్వం భావిస్తా ఉంది. దానిలో భాగంగా ప్రభుత్వం మేము ఇచ్చినటువంటి ఏ గ్యారెంటీలు అవుతున్నాయో అన్ని ప్రతి గ్యారెంటీ ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయబోతుంది. రైట్. అప్పులు చూపించి పథకాలు హామీల విషయంలో దాటవేసే ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం అని కేటీఆర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఏం సమాధానం చెప్తారు? మీకు భయం వేస్తుంది. మేము ఏది చెప్తామో అది చేస్తాం. కర్ణాటక రాష్ట్రంలో నిన్ననే చూసిరు సిద్ధరామయ్య గారి మీద ఏ విధంగా కేటీఆర్ గారు ట్రోలింగ్ చేస్తా ఉన్నాడు. గతంలో డీకే శివకుమార్ గారికి పాకిస్తాన్ కంపెనీ లెటర్, ఫేక్ లెటర్ క్రియేట్ చేసి ఆనాడు కాంగ్రెస్ తెలంగాణ రాకుండా అడ్డుకునే ప్రయత్నం ఆనాడు చేసిరు. ఈ రోజు సిద్ధరామయ్య గారు కర్ణాటకలో మేము ఉచితాలు ఇవ్వలేకపోతున్నాం చెప్పే ప్రయత్నం అని చెప్పేసి ఒక ఫేక్ లెటర్ క్రియేట్ చేసి నిన్న వారిని బదనాం చేసే ప్రయత్నం చేసిరు. కానీ మేము కర్ణాటక రాష్ట్రంలో 50,000 కోట్ల రూపాయలు అక్కడ ఖర్చు పెడుతూ చెప్పినటువంటి 5 గ్యారెంటీలు అక్కడ ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం మేము చెప్పినటువంటి 6 గ్యారెంటీలు ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తాం. రేపు డిసెంబర్ 28వ తారీఖు నాడు కూడా ఇంకొక గ్యారెంటీ కూడా ఇంప్లిమెంట్ చేయబోతా ఉంది ప్రభుత్వం. ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని తూచా తప్పకుండా నెరవేర్చే దానిలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ముందుంటది. మాట ఇచ్చి మాట తప్పే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదు. రైట్. మీరేమో కాళేశ్వరం ప్రాజెక్ట్ డొల్లతనం బయటపడింది, కాళేశ్వరం ప్రాజెక్ట్ అప్పుల్లో కూరుకుపోయింది, కాళేశ్వరం ప్రాజెక్ట్ దుర్వినియోగపరచని చెప్పి రకరకాల కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తోంది. ఇక్కడ మీరు చాలా వరకు క్లియర్ కనిపిస్తుంది అనుకుంటే ఇక్కడ చూడొచ్చు మీరు